కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు కదా సార్, మొన్న ఎప్పుడు వచ్చిండు? అది కూడా ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, చాలా తెలిసేటట్టు ఉన్నాడు, చాలా స్టూడ్ పర్సన్. పాలిటిక్స్లో చాలా స్టూడ్ పర్సన్ అంటే కేసీఆర్. అట్లాంటి వాడు ఓడిపోతే సన్యాసం పుచ్చుకున్నట్టు పోయి ఫామ్ హౌస్లో పడుకోవడం ఏంటి? అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి రాకపోవడం ఏంటి? నేను మరి రిజైన్ చేయాలి కదా, మరి నేను రిజైన్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? ఆయన చేయకపోతే అందరినీ బైకట్ చేయించి ఆయన వాళ్ళు కూడా రిజైన్ చేయరు. ఇది ఒక విధంగా టీఆర్ఎస్ కేసీఆర్ దివాళా కోర రాజకీయాలు. ఉద్యమంలో మీరు దగ్గరగా పనిచేసినారు కేసీఆర్కి. అంటే ఎలాంటి వాడు సార్ కేసీఆర్? అంటే ఒక మాట, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పార్టీగా ఉంటూ ఇట్లా తెలంగాణ పరిస్థితుల్ని అన్వయం చేసుకొని సపరేట్ తెలంగాణకి పిలిపించాం. అది మాకు కూడా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిని, నేనేమో తిరుగుతూ వాడిని. అవును, మరి తెలంగాణ కావాలి కొట్లాడుతున్నా. సీమాంధ్ర అది కూడా ఎట్ట కొట్లాడుతున్నాను? కేసీఆర్, నేను, కొందరు మేము ముగ్గురు లీడర్లవి ఆ స్థాయిలో కొట్లాడుతున్నాం గట్టిగా. నా దిష్టబొమ్మ తగలబెట్టారు తిరుపతిలో, కర్నూలులో. నువ్వు ఆంధ్ర ద్రోహి నువ్వు అని చెప్పని నేనే పోయాడికి. మరి నా దిష్టబొమ్మ కదా నన్ను దగ్గర పెట్టి కూడా మేము మారం పార్టీ పాలసీ అని చెప్పొచ్చు. అది వేరు. ఒకటే అటాక్ ఏమైనా జరిగింది అప్పుడు? అది నిరసన చేశారు కానీ నా దగ్గరికి వెళ్ళి కొడతారా? అంత చేయలేరు. అంటే నేనే పోయి దగ్గరికి వాళ్ళకి తిరుపతిలో దిశ నిలబెట్టుంటే ఇప్పుడు తిక్కులో కొంటారు, నన్ను దగ్గర పెట్టుకుని మారం కదా అని అప్పుడు వెళ్ళిపోయారు. అది వేరు. అంటే పాలసీ కోసం ఒకే పాట పైన నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవట్లేదు. అట్లా ఫైట్ చేస్తే కేసీఆర్ ఆయనకి తెలంగాణ వస్తే అంటే ఫస్ట్ సిపిఐని దూరంగా పెట్టాడు, కోదండరామన్ దూరంగా పెట్టాడు. ఇట్ ఈస్ అ పొలిటికల్ క్రిమినల్ కేసీఆర్. అదే ఆయనకి 10 మీరు ఎప్పుడు కలవలేదా? ఎందుకు కలలేదు? సీఎం ముఖ్యమంత్రి కాదు బాగానే కలిసాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 మంది కలిశాను, మళ్ళీ కలలేదు. ఏం మాట్లాడినారు కలిసినప్పుడు? కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, చాలా కడుపుండుగా మాట్లాడతాడు కేసీఆర్. చాలా బాగా మాట్లాడతాడు కలిసినప్పుడు. కానీ ఏది ఇంప్లిమెంట్ చేయడు. మా అబ్బాయి పెళ్లి వాడు కూడా వచ్చాడు కదా. కానీ మీ పైన ఒక కామెంట్ చేసింది కదా కేసీఆర్ అప్పుడు, 2018లో కేసీఆర్ ఓడిపోకపోతే చెవు కోసుకుంటా అన్నాడు. అది కాదే కాదు, కార్పొరేషన్ ఎలక్షన్స్లో 2020లోనా సార్? కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీకు 100 సీట్లు దాటితే నేను చెవు కోసుకుంటాను అన్న. 100 సీట్లు వాళ్ళకి వచ్చేసినాయి. వచ్చినాక నన్ను నారాయణ జాగ్రత్త అంటే నారాయణ చెవు కోసుకోకూరి నాకే అభ్యంతరం, ఇప్పుడు చెవు కోసుకుంటాను, ఒక చెవు పత్తి ఒక చెవు ఉంటుంది. నువ్వు మెండరుకుంటున్నావు కదా, నువ్వు మెండరుకో నేను చెవు కోసుకుంటాను. దళిత ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అన్నాడు. ఇప్పుడు ఎన్నో మాట చెప్పాడు, నేను మెడ నరుక్కుంటా అని. నువ్వు మెండరుకో, నేను చెవు కోసుకుంటా, ఒక చెవు పైన ఒక చెవు ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు. అట్లా వచ్చింది. అదే జ్యువెలరీ మార్క్ అంతే. సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లుంది సార్ పాలన? దూకుడు ముఖ్యమంత్రి, తట్టాలు పడుతున్నాడు, చేయాలి ట్రై చేస్తున్నాడు. 10 ఏళ్ళగా నాకు నుంచి బయట పడాలంటే కొంచెం టైం పడుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఎట్లుంది? 6 గ్యారెంటీలు పథకాలు ఎట్లున్నాయి అంటారు? అంటే ఇప్పుడు 10 ఏళ్ళగా వాళ్ళు కొన్ని చేయలేకపోయారు, కొన్ని శానిటైజ్ చేశారు. దానంతా రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. ఇదే మాయల పక్షి మంత్రమా, హోమ్ రీమ్ క్లీన్ బట్టి వచ్చేదానికి టైం పడుతుంది. ఉన్నంతలో కొంత నడుస్తున్నాయి, బండి నడుస్తుంది, చేయగలరు. తర్వాత ఇంకోటి టీఆర్ఎస్ ఉన్న బలహీనత కూడా, అది టీఆర్ఎస్ కొంప ఊరిపోతాను కదా, వాళ్ళ కొంపలో కొల్లూరు అయిపోయింది. ఇక ఆయనే హోమస్ పడుకున్నాడు, వాళ్ళ కూతురు ఇంకో కొంపట పెట్టింది, వాళ్ళ ఇంటర్నల్ కుటుంబంలో పొలిటికల్ న్యూసెన్స్ అయ్యింది. ప్రాంతీయ పార్టీలు అంతా ఒక పొలిటికల్ సిస్టమ్ ఉండదు కదా, ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది. చంద్రబాబు అయినా ఫ్యామిలీ సిస్టమే, కేసీఆర్ ఫ్యామిలీ సిస్టమే, దానిలో కైస్ అవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది ఉంటుంది అనుకోను. ఈమె కవిత వల్ల టీఆర్ఎస్కి బాగా నష్టం ఉంటుంది. కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది సార్ పరిస్థితి? పార్టీ పెట్టుకోవచ్చు, తిరగచ్చు, కానీ షీజ్ ఓవర్ అంబిషియస్. ఐ డోంట్ థింక్ సో సార్ ది విల్ గెట్. ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాలు పెట్టడం లేదు. షీ ఆల్సో గాట్ ది స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అగైన్స్ ది టీఆర్ఎస్. ఎవరుంటారు ఏంటనేది మనం ఊహించుకోవాలండి. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అంటే అదంతా మేము ఏంటి చెప్తాం ఇప్పుడు. నిజంగా కవితను మొన్న మంత్రివర్గ విస్తరణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో 3 మంత్రులు అయినారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి 3 మంత్రులు అయినారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినారు. 4వ మంత్రిగా కవిత కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, లాస్ట్ మూమెంట్లో కవిత ఆగిపోయిందని చెప్పి. అదే రాలేదు. రేవంత్ రెడ్డి అంత ఫూల్ ఏం కాదు కదా, అని తెలుసుకోకూడదు కాదు.
ఆమె కూడా ఎటు ఉపయోగించుకోవాలి చేసుకోవాలి తప్ప ఇటు చేయడు. మంచి మంత్రి పదవి ఇయ్యాడు. చేయడు, దాని డిఫరెన్స్ పడిపోతాడు కదా. సో రాజకీయ దిట్ట అంటారా సార్ రేవంత్ రెడ్డి? రాజకీయ దిట్ట అంటారా? ఎస్ ఎస్, చిట్ ఫర్ టాట్ బాగా చేస్తాడు. ఏ డైనమిజం ఉంటుంది ఆయన దగ్గర, దాన్ని నడుస్తారు కొంతమంది. ఓకే, చంద్రబాబు ఉండు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగిండు ఈ స్థాయి వరకు అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందంటారు? అది కరెక్ట్ కాదు, ఇది స్వయం కృషి. చంద్రబాబు నాయుడు ఎట్లయితే స్వయం కృషితో వచ్చాడో, స్వయం కృషి అంటే ఆయన ఒక ఎన్టీ రామారావు అల్లుడుగా కాకముందని రాజకీయాలకు వచ్చాడు. అవును, ఎన్టీ రామారావుని ఉపయోగించుకొని మన రాజకీయాలకు వచ్చాడు. తనకు ఒక బ్యాక్గ్రౌండ్, ఈయనకేం బ్యాక్గ్రౌండ్ లేదు రేవంత్కి. ఆయన సొంతంగానే ఇండిపెండెంట్గా ఎదిగినాడు, ఆ తర్వాత అట్లా టీడీపీకి వచ్చాడు తప్ప. అతను మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఓకే, ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, షూడ్ బిజినెస్ మ్యాన్. దాని నుంచి ఆయన డబ్బులు సంపాదిస్తాడు. ఓకే, ఇప్పుడు ఆయన భయపడాలి. రియల్ ఎస్టేట్ ఆల్సో ఇస్ నాట్ ద ఇండస్ట్రీ, వై షుడ్ బి డిస్గ్రేడ్ అని అంటున్నాడు, ఓపెన్ చెప్తున్నాడు. రైట్. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ పరిపాలన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు గెలిచాడు. అంతే, ఆయన చేసినటువంటి నెగిటివ్ పనులు, మూర్ఖత్వ పనులు. నిజంగా మూర్ఖత్వ పనులు చేసిన సార్ జగన్? మూర్ఖత్వ పనులే, ఎందుకంటే నడిచేదాన్ని నడలేకుండా నడిచేదాన్ని ఇంకా స్పీడ్గా నడిపిస్తారు ఎవరన్నా. నేను అడ్డం కొట్టి నడిపి కూనీ చేసింది ఎవరంటే ఆయనే. లేకపోతే అమరావతి దాన్ని మంచిగా నడిచేదాన్ని దాన్ని 3 ముక్కలు చేసి గడ్డి పొరకలు చేసి డెవలప్మెంట్ ఆపేసాడు. అంటే కమ్మ సామాజిక వర్గం అంతా అమరావతిలో పెట్టుబడులు. ఇప్పుడు అక్కడ రెడ్డిస్ ఉన్నారు, కమ్మ చదివారు. ఒక క్యాస్ట్ చూసి ఒక ఏరియా చెప్పలేరు మీరు. ఒకసారి కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, డామినేషన్ ఉండొచ్చు. ఆడ కూడా ప్రతి గ్రామంలో కమ్మాస్ మెజారిటీ కాదు కాబట్టి డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు. ప్రతి ఊళ్ళో రెడ్డిస్ మెజారిటీ కాదు కానీ డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు. జనాభా లెక్కలు తీసుకుంటే కమ్మలో రెడ్ల కన్నా నాన్ రెడ్డిస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. దీనిలో 55% ఉంది. కాబట్టి అట్లా లెక్క ఆయనకి వెళ్ళా. నీకు స్ట్రాటజిక్గా ఒక ప్లేస్ అనుకున్నాడు, అది తప్పో రైటో ఆయన అనుకున్నాడు, మొబిలైజ్ చేశాడు. భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ టైం చంద్రబాబు చేసింది. అక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్, అది ఎవరు చేయలేకపోయారు. అందులో ఫెర్టైల్ ల్యాండ్. రాయలసీమలో తెలంగాణ చేయడం అంటే ఈజీ చేయొచ్చు, కానీ గుంటూరు కృష్ణాబాద్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా గెట్టోళ్ళు, ముదురులు. మన ఫెర్టైల్ ల్యాండ్స్ ఆయన ఇచ్చారు. వాళ్ళకి బెనిఫిట్లో కలిపి ట్రై చేశాడు. దాన్ని సడన్గా ఆపి 3 మొక్కలు చేశాడు. ఏ మొక్కకి న్యాయం జరగలే. అది కూడా చివరికి చెట్లు బలిసిపోయి గందరగోళం అయిపోయింది. దాంతో 5 ఏళ్ల పాటు అమరావతిలో ఉన్న మహిళలు నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. పండగలో పొబ్బాలు లేకుండా పోరాటం తగ్గించి. అవును సార్, నిజంగా అమరావతి వాళ్ళ పోరాటం వల్లనే మళ్ళీ గవర్నమెంట్ ఎన్నిక వచ్చిందని. పోలవరం ఎందుకు ఆపించాడు? మరి విశాఖ స్త్రీల గురించి ఎందుకు మాట్లాడాడు? అంటే డెవలప్మెంట్స్ మొత్తం ఆపించాడు. జగన్ చంద్రబాబు నాయుడు ఏమి చేస్తే అనేది వద్దనుకున్నాడండి. అది నెగిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కానీ రాజకీయాలు పనికిరావు. మళ్ళీ అందువల్ల ఆ దెబ్బతో ఇక ఉండకూడదని చెప్పేసి అనామకుడు గెలిపించేస్తారు చంద్రబాబుకి. అంటే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. మరి పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతి రావాలి కదా. అది ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలా? దానికోసం రక్త మాంసాలను అర్పించేటువంటి అమరావతి ప్రజానికి కంటిన్యూ రాకూడదు, కళలు రాకూడదు. కానీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు మా సమస్య పరిష్కారం కాలేదని. ఏడకూడదు వాడు. వాస్తవానికి అన్నీ పక్కన పెట్టి అమరావతి ప్రజానీకానికి కంటితడి లేకుండా ఆనందంగా చేసేటువంటి పని కానీ మొత్తం చేసులు ఉంటే మేము ఇమీడియట్గా సంతోషించేవాళ్ళం. వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోగా మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. వీళ్ళు పరిష్కారం చేయడం అట్లా కరప్షన్ చెప్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇడిచిపెట్టిన చెప్పులు ఇంటి కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు అంతే. ఎక్కడ మార్పులు లేవు. పైన అంత చెప్పినా కూడా కింద అంతా మామూలే. తర్వాత వైసీపీలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అదే కాంట్రాక్టర్స్ ఏదైతే ఉన్నారు. వైసీపీలో ఎవరైతే ముఖ్యమైన ఆఫీసర్లు ఉన్నారో అదే ఆఫీసర్ మీద సేమ్ వాళ్ళకే. ఏం మారలే, మొక్కలు బాగానే తప్ప ఏం మార్పు ఉంటుంది? ప్రయారిటీ మొత్తం ఏముంటుంది? ప్రయారిటీ రైతులకు ఆదాయకుండా ఏమని అంటాడు, కార్పొరేట్ అంటాడు, ఇంకొకటి అంటాడు. వాళ్ళు బిజీ తిరుగుతాడు విశాఖపట్నం చుట్టూ. తిరుగు పరిశ్రమ చేయాల్సిందే. ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ హియర్. అందుకని గాలియర్ నగర్, విలుగొండ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అవంతా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి. 80,000 కోట్ల రూపాయలకు ప్లాన్ చేసి బలంచర్ల పోలవరం అంటే ఎవడు ఒప్పుకుంటాడు? అందువల్ల అలివి కాని పనుల కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అలివయ్యే పనులకు ప్రయారిటీ తగ్గుతాం. చివరిగా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గతంలో చెగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు. జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. ఏమంటారు? ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ అంతే. ఊసరవెల్లి ఊసరవెల్లి
మీరు గతంలో చాలా చేస్తా కావాలంటే గతంలో చాలా Time వేస్తుంది కింద. గతంలో చాలా అభిమానించారు, లైక్ చేసినారు పవన్ అదే కళ్యాణ్. చెప్తున్నా. ఆయన ఫస్ట్ చేకవరి డ్రెస్తోనే కాకుండా లెఫ్ట్ ఐడియాస్ ఉండేవి, లైబ్రరీ లెఫ్ట్ బుక్స్ ఉండేవి. నాకు కూడా తెలుసు, నేను కూడా చూసా. బాగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో చిరంజీవి కన్నా ఆయన బెటరు. ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో ఓకే. స్టేబిలిటీ తర్వాత సినిమాలో చెప్తా. ఆయన అంటే ఆయన రాజకీయానికి వచ్చాడు, లెఫ్ట్ కూడా కలిసి పనిచేసి ట్రై చేశాడు, కుదరలేదు. మన ఇండిపెండెంట్ చేశాడు, మన టీడీపీ కలిశాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అది రాజకీయాలు వాళ్ళ ఇష్టం. రాజకీయ పవన్ మారిపోతున్నారు కదా, రాజకీయ పార్టీ మారిపోతున్నప్పుడు ఆయన మాత్రం తప్పే ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సనాతన ధర్మం ద్వారా ఆయన వేష మార్చేశాడు, గుడ్డుకు పోతున్నాడు, కొబ్బరి కడుతున్నాడు. సనాతన ధర్మమే గొప్ప అని చెప్పేసి తమిళనాడు పోతే అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాడు. సనాతన ధర్మం చాలా డేంజరస్ ఫిలాసఫీ. సనాతన ధర్మం ఇప్పుడు సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? విడాకులు లేవా? ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే సచినట్టుగా భార్య ఉండాల్సిందే. ఓకే. వాడికి మొగుడు ఎంత దుర్మార్గుడైనా కూడా ఉండాల్సిందే, లేకపోతే అది సనాతన ధర్మం, నరకానికి పోద్ది. భర్త చనిపోతే భర్త చితి మంటల మీద భార్యను తగలబెట్టాలి, అది సనాతన ధర్మం. అంత ఇంకా చాలా ఉన్నాయి. అంటే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఈ అంటే ఇదే కదా సార్, సతీ సహగమనం అని అప్పుడు నిర్మూలన చేశారు కదా. అవును, నిర్మూలించిన సనాతన ధర్మ ఫిలాసఫీ అది అంటే ఫిలాసఫీ అది. ఓకే. ఆ ఫిలాసఫీ మారలే. అట్లాంటి దాన్ని నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎట్లా ప్రచారం చేస్తావు? నువ్వు చేస్తే చేసుకో, రాజీనామా చేయి, రాజకీయ పదవికి చేసుకో. ఒకవేళ కాన్స్టిట్యూషన్ని మేము కాపాడుతామని ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తే ఎట్లా కుదురుతుంది? రెండు కుదరదు. ఎందుకు ఆ విధంగా మారిండి అంటారు? అదే కదా పోసకుండా అని చెప్పి అదే ఊసరవెల్లి అని చెప్తున్నారు. ఎందుకు మారాలి కదా, ఇంకెందుకు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ సపరేట్ అయినందుకు ఆయన మారాల్సి వచ్చిందా? ఎన్ని కాకమ్మ కథలు చెప్పనేయండి, నేను దానికి ఎక్కువ చెప్పగలను. నేను ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన ఊసరవెల్లి దర్శనం. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటారు. ఓకే. అంటే గతంలో కొన్ని చెప్పిండు ఆయన, మా నాన్న సిగరెట్ తాగేవాడు, అవన్నీ పక్కన వెళ్ళేయండి, అయిపోయింది కహానీ కథలు అర్థమయ్యండి. అంటే దీపంతో సిగరెట్ ముట్టించుకునేవాడు మా ఫాదర్ అని, తర్వాత మాకు రామాయణం అని చెప్పిండని తర్వాత మాట్లాడడం. అసలు గొప్ప వ్యక్తుల గురించి చెప్తా కానీ అట్లాంటి చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కదా. ఏం గొప్ప వ్యక్తి? యాటిట్యూడ్ కనిపిస్తుంది కదా, యాటిట్యూడ్ కనిపిస్తుంది. పెద్ద స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. హీరోలు వాళ్ళ హీరోయిజం నేను దాన్ని చెప్పడం, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే సార్, ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ క్వశ్చనే. అంటే పవన్ కళ్యాణ్ని గతంలో పరిటాల రవి గుండె కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది. అది అందులో అది నిజమా బద్దమా, వాస్తవం ఎంత? ఏమో ప్రచారం ఉంది మాట వాస్తవమే. పరిటాల కూడా ఇక్కడ ఉన్నాడు, అది కూడా హైదరాబాద్లోనే. పరిటాల రవి పక్కన సైట్ ఒకటి ఉంది, దాని మీద ప్రాబ్లం వచ్చింది, అది జరిగింది అన్నారు. కానీ నాకు కూడా తెలియదు క్లియర్గా, ఆధారాలతో కూడిన వార్తలు ఉన్నాయి ఆ విషయంలో. ఓకే రైట్ సార్. మా హిట్ టీవీకి మీ అమూల్యమైన సమయము అలాగే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.